ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి ఈ గురువు గారినే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర మేము కూడా చూపించుకున్నాం ఫ్రెండ్స్. మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి బాబా గారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. మన బాబా గారి సందేశం. మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి దృష్టిలో ఎటువంటి వ్యక్తివి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు కదమ్మా. ఖచ్చితంగా ఈరోజు ఈ సందేశం ద్వారా నీ మనసులో ఉన్న వ్యక్తి గురించి తెలియజేయబోతున్నానమ్మా. చూసిన వెంటనే శివయ్య తండ్రిని తాకు, నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకుని వినుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు, మన కోసం ఏం సందేశం తీసుకొచ్చారు బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని శివయ్య తండ్రిని తాకండి. మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి. ఎవరిని మనసులో తలుచుకుని ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో వారైతే ఇలా అనుకుంటున్నారండి, మీకు కొంచెం ఈగో ఎక్కువగా ఉంది అని, చీటికి మాటికి కోప్పడుతున్నారు అని, కొంచెం అర్థం చేసుకోకుండా ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబా సందేశంగా భావించండి. వారైతే ఇలా అనుకుంటున్నారు, మిమ్మల్ని ఏదైనా ఒక క్వశ్చన్ చేస్తే మీ ఈగో హర్ట్ అవుతుంది అని, మీరు ఏవైతే వస్త్రాలు ధరిస్తారో అవి చాలా ఫ్యాషన్గా ఉంటాయి అని, మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు. చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని, మీరు ఎక్కువగా మైండ్తోనే పనిచేస్తారు అని, మీరు తెలివితేటలతోటి వర్క్ చేస్తూ ఉంటారు అని, మీరు ఒకవేళ ఫీమేల్ అయితే మీ మైండ్లో చాలా తెలివితేటలు ఉన్నాయి అని, మీరు చాలా లవ్వింగ్ కేరింగ్ పర్సన్ అని అయితే వారు అనుకుంటున్నారు. మీలో చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని, కాన్ఫిడెంట్కి ఎటువంటి లోటు లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒకవేళ మీలో కాన్ఫిడెంట్ లేకపోయినా సరే కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ వారిని మీ వైపుకి అట్రాక్టివ్ చేస్తుంది. అలాగే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తులు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు అయితే ఎవరైనా సరే నిస్సహాయ స్థితిలో ఉంటే వారికి సహాయం చేయాలి అని, హెల్ప్ చేయాలి అని పరితపిస్తూ ఉంటారు. ఈ గుణం అయితే వారికి చాలా బాగా నచ్చింది. అలాగే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి కోసం అయితే మీరు సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. వారి కోసం మీరు ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా విషయాలు వారికి నచ్చుతున్నాయండి. అంటే వారైతే డబ్బు కోసం అయితే వారు మిమ్మల్ని ఇష్టపడటం లేదండి. కేవలం మీ హెల్పింగ్ నేచర్ ఏదైతే ఉందో దానివల్లే ఇష్టపడుతున్నారు. మీపైన మంచి ఇంప్రెషన్ అయితే వారికి ఉంది. మీరు మనసులో ఏమీ దాచుకోరు అని, ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటారు అని, మీ బాధ ఏదైతే ఉందో అదైతే వారు తెలుసుకున్నారు. మీ లైఫ్లో మీరైతే చాలా చాలా బాధలు చూశారు. మీకు హార్ట్ బ్రేక్ కూడా అయ్యింది. చాలా అప్ అండ్ డౌన్స్ అయితే చూశారు. ఇవన్నీ కూడా వారికి తెలుసు. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ మనసులోని మాటలు వారు అర్థం చేసుకుంటారు. వారికి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. వారు అయితే మీకు చాలా చాలా కనెక్ట్ అవుతున్నారు. ఒక్కొక్కసారి మనం బాగోకపోయినా సరే ఎవరైతే మనల్ని ఇష్టపడుతున్నారో వారికి మనం అట్రాక్టివ్గా కనిపిస్తాము. మీరు వారికి అయస్కాంతం లెక్క. మీరైతే వారిని చాలా చాలా అట్రాక్టివ్ చేస్తున్నారు.
మీలో ఏదో తెలియని టాలెంట్ అయితే ఉంది. ఆ టాలెంట్ అయితే వారికి చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు మాట్లాడే విధానం కూడా ఆ వ్యక్తికి చాలా చాలా బాగా నచ్చుతుంది. వారికైతే అనిపిస్తుంది మీరైతే ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు అని. మీరు ఎవరి కోసమైనా మనసు ఇచ్చినట్లయితే వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు అని. మిమ్మల్ని ఎవరూ కూడా కంట్రోల్ చేయలేరు. మిమ్మల్ని ప్రేమతో మాత్రమే కంట్రోల్ చేయగలరు. మీకు ఏమైనా కండిషన్స్ పెడితే వాటినైతే మీరు ఏమాత్రం ఒప్పుకోరు. కేవలం ప్రేమ వల్లే మీరు మారుతారు. వారికి కనిపిస్తూనే ఉంది. మీలో దయా భావన, మమతా భావన చాలా ఎక్కువగానే ఉంది. ఎవరైనా మీ దగ్గరికి హెల్ప్ చేయమని వస్తే మీకు కుదిరినంతలో వారికి తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఇవన్నీ కూడా వారు నోటీస్ చేస్తున్నారు. మీరు చాలా చాలా ఇంట్రెస్ట్ పర్సన్ అని అయితే వారు అనుకుంటున్నారు. మీ లైఫ్లో అయితే మీరు ఒంటరిగా ఉన్నారు అని అనుకుంటున్నారు. గతంలో అయితే మీ లైఫ్లో ఎవరో ఉన్నారు. వారి వల్ల మీరు ఒంటరిగా మిగిలిపోయారు. గతంలో మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు లభించలేదు. ప్రస్తుతానికైతే మీరు చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఆనందంగా పైకి కనిపించిన లోపల చాలా చాలా బాధపడుతున్నారు. మీ మనసులోని బాధనైతే ఆ వ్యక్తి గుర్తించారు. మీరు ఒంటరిగా ఉన్నారు అని, తోడు కోసం ఎదురు చూస్తున్నారు అని అయితే వారు గ్రహించారు. మీ లైఫ్లో అయితే మిగిలిన విషయాలన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మనీ పరంగా మీరు చాలా లక్కీ. కానీ మీ పాస్ట్ టెన్స్లో అయితే మీరు ప్రేమించిన వారు మీకు దూరం అయిపోయారు. ఎందుకంటే మీరు ఎక్కువగా మాటలు అనేస్తారు అని, వెనక ముందు చూసుకోకుండా, ఆలోచించకుండా మాట్లాడతారు అని, చాలా తొందరగా మాట్లాడటం వలన దానివల్ల ఇబ్బందులు పడటము, మీకు అసలు ఓర్పు లేదు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే మీలో ఉన్న మంచి విషయాలను కూడా వారు నోటీస్ చేశారు. మీ బిహేవియర్ చాలా బాగుంటుంది అని, మీరు చాలా న్యాచురల్గా ఉంటారు అని. కొంతమంది అయితే నటిస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మీరు న్యాచురల్గా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. మీలో ఉన్న గుడ్ క్వాలిటీసు, బ్యాడ్ క్వాలిటీసు అన్నీ కూడా గుర్తించారు. అలా అని మీరు చెడ్డవారు అని అయితే వారు అనుకోవటం లేదు. ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అనేవి ఉంటాయి. ఎక్కువగా ఎవరైతే మంచిని ప్రభావితం చేస్తారో వారు మంచివారిగా ఉంటారు. ఎవరైతే ఎక్కువగా చెడుని ప్రభావితం చేస్తారో వారు చెడ్డవారిగా మిగిలిపోతారు. కానీ మీకు అక్కడక్కడ చెడ్డ లక్షణాలు ఉన్నాయి, కానీ మిగతావన్నీ కూడా మంచి లక్షణాలే. ఈ క్వాలిటీస్ ఉండటం మీకు మంచిదే. ఎందుకంటే చిన్న వయసు మూలాన్ని మెల్లిమెల్లిగా మీరు అన్నీ కూడా తెలుసుకుంటారు. కాబట్టి వారైతే మిమ్మల్ని ఈ విధంగా అర్థం చేసుకున్నారు. మీలో అయితే చాలా టాలెంట్ ఉంది. మీ లైఫ్లో కొన్ని చాప్టర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. కొత్త జీవితం అయితే ఆరంభించారు. మీరైతే ఆ వ్యక్తిని కలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. మీపైన మీరు ధ్యాస పెడుతూ ఉన్నారు. వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. స్కిన్ కేర్ చేస్తున్నారు, హెయిర్ కేర్ చేస్తున్నారు. మీరు చాలా అందంగా కనిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని కూడా వారు అనుకుంటున్నారు. అది కూడా వారు నోటీస్ చేస్తున్నారు. మీలో అయితే చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. చేతిలో ఉన్న మొబైల్ని ఎలా అయితే అప్డేట్ చేసుకుంటామో మనం కూడా మనల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అదే మీ ఆలోచన. అవైతే వారికి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరైతే వారికి చాలా అందంగా కనిపిస్తున్నారు. మీ ఏజ్ కన్నా చాలా చిన్న వయసుగా అయితే మీరు కనిపిస్తున్నారు. ఆ వ్యక్తిని కలిసిన తర్వాత మీలో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. మీలో వచ్చే ప్రతి చిన్న మార్పుని కూడా వారు నోటీస్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు అని, నెగిటివ్ ఆలోచనలు చేస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచనలు తగ్గించుకుంటే బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీలో అయితే ఎక్కువగా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వారికి చాలా బాగా నచ్చుతున్నాయి. మీకే తెలియదు మీలో ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి అని, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అని. ఒక్కొక్కసారి మనకి తెలుస్తుంది కదా మన స్ట్రెంగ్త్ ఏమిటి అని. మన బలాలు, బలహీనతలు కూడా ఒక్కొక్కసారి మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని, మీరు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని అయితే వారు అనుకుంటున్నారు. గతమంతా కూడా మర్చిపోయి నాపైనే ధ్యాస పెడితే బాగుండు అనుకుంటున్నారు. మీపై మీరు ధ్యాస పెట్టుకుంటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే మీరు దేనికి కూడా భయపడరు అని, డేరింగ్గా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు.
అందరికంటే కూడా మీరు చాలా స్పెషల్ పర్సన్ అని అయితే వారు భావిస్తున్నారు. మీపైన అయితే వారికి చాలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మీకైతే ప్రేమ కావాలి, కానీ మీరు వారితో చెప్పలేకపోతున్నారు. అది కూడా వారికి అర్థమవుతుంది. మీలో ఉన్న ప్రేమని మీరు బయటికి వ్యక్తం చేయలేకపోతున్నారు అని. వ్యక్తం చేస్తే బాగుండు, జీవితాంతం కలిసి సంతోషంగా ఉండొచ్చు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే గతాన్ని మర్చిపోయి కొంచెం సాహసం చేసి ఒక్క అడుగు ముందుకు వేస్తే మీరిద్దరూ కూడా కలిసి జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఫ్రెండ్స్, చాలామంది గతంలో ఏదో జరిగింది అని మళ్ళీ అలాగే జరుగుద్ది అని చాలామంది భయపడుతూ ఉంటారండి. అదేమీ ఉండదండి. జరిగిందే మళ్ళీ జరగాలి అని రూల్ అయితే లేదు కదండి. ఒకసారి ఏదో అలా జరిగిపోయింది, అదే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది అని అయితే ఉండదండి. కాబట్టి మీరైతే మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ ప్రేమని వ్యక్తం చేస్తే తప్పకుండా వారు ఒప్పుకుంటారు. కాబట్టి మీ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితాంతం కలిసి సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అయితే బాబాగారిని కోరుకుంటున్నానండి. మీకు ఈ రీడింగ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినోభవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.